వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ సూరారం కాలనీ పరిధిలోని జైభీం నగర్ లో శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవ ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసిన శుభ సందర్భంలో శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు జైభీం నగర్ ప్రెసిడెంట్ గద్దె భాస్కర్, అదేవిధంగా జైభీం నగర్ కమిటీ సభ్యులు దుర్గప్రసాద్, వెంకట్ మోహన్ రెడ్డి, రమణ, రాజా మిగతా సభ్యులు ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 20 సంవత్సరంల నుండి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరిగింది. 10వ రోజు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి 2000 నుండి 2500 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వారల వినోద్, రాజ్ కుమార్, జి అశోక్, ఆర్జీకే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ డి రాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి సూరారం కాలనీ జైభీం నగర్ బస్తీలో 20 సంవత్సరాల నుండి శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. ఇది 20వ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకున్నాము. బస్తీవాసులు అందరూ చాలా మాకు సహకరిస్తున్న 20 సంవత్సరాల నుండి. మేము 10 సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు 2 ఫీట్ల నుండి ఇప్పుడు 14 ఫీట్ల గణేష్ని ప్రతిష్ఠించడానికి కాలనీ ఉన్న ప్రతి భక్తులు మాకు సహకరించినందుకే మేము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు నవరాత్రులు జరుపుకొని 10వ రోజు అన్నప్రసాదములు ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాలనీ వాసులందరూ ఇక్కడ పాల్గొని అన్నప్రసాదములు స్వీకరించి, అదేవిధంగా సూరారం కాలనీ పెద్దలు వారాల వినోదన్న కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అన్నగారు వచ్చి అన్నప్రసాదములు అందరికీ వడ్డించి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మా బస్తీవాసులు అందరూ మాకు చాలా బాగా సహకరిస్తారు కాబట్టి మేము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు సూరారం కాలనీ జైభీం నగర్లో శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరిగింది. భక్తులు భారీగా తరలి వచ్చారు. సుమారు 2000 నుండి 2500 మంది దాకా రావడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అనేది చేస్తున్నాం. వినాయకుడు కూడా ఈ వినాయకుడిని చూడడానికి భారీగా ప్రజలు కానీ భక్తులు కానీ తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ కాలనీలో ఇప్పటివరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే 14 ఫీట్ల వినాయకుడు ఇక్కడ దగ్గరలో ఎవరు పెట్టట్లేరు, 10 ఫీట్లు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. అట్లాంటిది మా ప్రెసిడెంట్ భాస్కర్ అన్న గారు మేము ఎంతో కృతజ్ఞత పడుతున్నాము. ఎందుకంటే ఈ యూత్ ఇంత ఫామ్ అవ్వాలన్నా, లేకపోతే శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి ముఖ్య కారణం భాస్కర్ అన్న గారు. అంతేకాకుండా మా వరాల వినోద్ అన్న వారు కూడా, దాంతోపాటు ఎమ్మెల్యే వివేక్ అన్న వారి సపోర్ట్ కూడా ఎంతో ఉంది. యొక్క శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ నుండి గత 20 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు 10వ రోజున వినాయకుడిని పెట్టడంతో అన్నదానం కార్యక్రమం జరుపుకుంటున్నాము. జనాలందరూ అధిక సంఖ్యలో వచ్చి మాకు పాల్గొన్నారు. ఇంకా మా భాస్కర్ అంకుల్ బస్తీ యొక్క యూత్ ప్రెసిడెంట్ అయిన భాస్కర్ అంకుల్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా మేము ముందు కూడా ఇలానే గణేశుడిని పెట్టుకొని ఇలా ఇంకా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. వాస్తు మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.